దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఈ రీతిగా ఫేస్బుక్ లైవ్ ద్వారా, ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా ఈ మధ్యలోనికి రావడానికి దేవుడు చూపిన కృపకై దేవునికి నిండారా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో దినాలుగా, ఎన్నో నెలలుగా మేము అనుకుంటున్నాం ఆన్లైన్ బైబిల్ స్టడీస్ కండక్ట్ చేయాలని. సంఘంలో ఉన్న బిడ్డలు, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు, వారందరితో కలిసి ఎన్నో అంశాలను గురించి చర్చించాలని, దేవుడు బయలుపరిచిన అనేక అంశాలు మీతో పంచుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో ఇది చేయడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రార్థన ద్వారా మనము ఆరంభించుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, మరి ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా తండ్రి నైనా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నైనా నిబిడలతో కలిసి అనేక అంశాలు నేర్చుకోవడానికి, పంచుకోవడానికి మీరు చూపిన కృపకానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నేను ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, అలాగే బైబిల్ స్టడీస్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి. అయా, నీ వాక్యానుసారమైన జీవితంలో మేము ఎదుగుటకు, నీ వాక్యంలో ఉన్న సత్యాలను గ్రహించుటకు మీరు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నిన్ను గూర్చినైనా మేము మరి ఎక్కువ అవగాహనలో, నా సత్యములో ఎదుగుటకు సహాయం దయచేయండి. అయ్యా, మీరే సమస్త మహిమ ఘనత పొందండి. మీరే తోడై నడిపించమని సమస్తము నీకే చెల్లించుకుంటూ మా కొరకు రానయున్న క్రీస్తు యేసు పేరిట వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము, ప్రాముఖ్యమైన దినాలు. ఎందుకనగా ఈరోజు చూసినట్లయితే సమాజంలో ఎంతో గలిబిలి, ఎంతో భయముతో కూడిన స్థితి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఈ సమయంలో దేవుని వాక్యంలో ఎంతగా బలపడితే, దేవుని వాక్యంలో ఎంతగా మనము నిష్ణాతులమైతే, లేదా దేవుని వాక్యమును గుర్చిన సత్యాన్ని మనం గ్రహించగలిగితే అంతగా మనము దేవునిలో ఎదగలుగుతాం. ఎందుకంటే ఈరోజు అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క క్రియలు మనల్ని ఎన్నో గలిబిలిలోనికి నెట్టేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈరోజు మనము ఆరంభించబోయే అంశంను గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మని యొక్క కార్యములు. పరిశుద్ధాత్మని యొక్క కార్యములు, మనము చాలాసార్లు పరిశుద్ధాత్ముడు అనుకోగానే మనము క్రొత్త నిబంధన మాత్రమే అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మని యొక్క కార్యములు పాత నిబంధనలోనూ ఉన్నవి అన్న వాక్య రుజువును మనము ఈరోజు చూడబోతుంటున్నాం. ఈ రీతిగా మీ అందరితో, సంఘముతో ఈ రీతిగా ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి కొంత సమయము మనము దేవుని ఆరాధించుకుందాం, దేవుని స్తుతించుదాం, దేవుని ఘనపరుచుకుందాం. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా, స్క్రీన్ ముందున్నవారు, అలాగే బైబిల్ స్టడీస్లో పాల్గొంటున్నవారు ప్రతి ఒక్కరు కూడా కొంత సమయము ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా, ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. గొర్రె పిల్ల
ఆరాధనా. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులు పడవేసిన. చెరసాలలో నేను బందీగా ఉన్నా, సింహాల బోనులు పడవేసిన. యేసునామమే ఆధారము కాగా, రక్తమే నా విజయము. పగటి ఎండలు రాత్రి వెన్నెలలు కునుకక కాపాడు యేసుదేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల ఆరాధనా. తన చేతులతో నన్ను నిర్మించేగా, నా సృష్టికర్తను కొనియాడేదన్. తన చేతులతో నన్ను నిర్మించేగా, నా సృష్టికర్తను కొనియాడేదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నిస్సీ అల్ఫా ఓమేగా. ఆది దేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే నా ఆరాధనా. ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో మనం ఉన్నాం, మనం ఆయన స్తుతించవలసిన వారమే ఉన్నాం. మన ప్రియుడు యేసునకు మనము స్తుతులు ఆరాధన చెల్లించవలసిన వారమై ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము యొక్క బైబిల్ స్టడీలో కూడుకొని ఉండగా, సజీవుల సంఖ్యలో మనము నిలబడి ఉండగా, మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మన దేవుని ఎప్పుడూ నిత్యము కొలిచే వారముగా, నిరంతరము ఆరాధించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటువంటి వైఖరితో, అటువంటి ఆరాధన వైఖరితో మనము దేవునిలో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అయితే ఈరోజు మనము నేర్చుకోబోయే అంశము లేదా ఆరంభించబోయే అంశం ఏంటంటే వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క కార్యములు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు చేసి ఉన్నాడు, అలాగే సృష్టి మొదలుకొని ఇంతవరకు, అలాగే రానున్న దినాలు ఎలాంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు, ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి అనే అవగాహన లేదా ఆ జ్ఞానము, ఆ యొక్క ఆలోచన మనం కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్ముని మనము ఆరాధించినప్పుడు మనం ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పరిశుద్ధాత్మని గురించి మనం తెలుసుకోవాలి, ఎందుకు పరిశుద్ధాత్మని గురించి మనము అవగాహన కలిగి ఉండాలి, ఎందుకు పరిశుద్ధాత్మని మనం దేవునిగా చూడాలి అంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు త్రిత్వమైన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు త్రిత్వమైన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అంటే త్రిత్వమైన దేవుని మనము ఆరాధిస్తుంటున్నాం. కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక విశ్వాసికి లేదా ఒక క్రైస్తవుని జీవితంలో రక్షణకి ముందు, రక్షణలో మరియు తన జీవితంలో అనగా క్రీస్తుని ఎదుర్కొనే సమయంలో కూడా
మనకు పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య ఎంతో అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య మన జీవితంలో అవసరమై ఉన్నది. ఆ అవసరాన్ని మనం గుర్తించకపోతే మనము అవగాహన లోపము కలిగిన వారం అయిపోతాం. ఈరోజు చాలామంది గలిబిలిలో ఉన్నారు. ఈరోజు చాలామంది అయోమయంలో ఉన్నారు. చాలామంది చాలా రకాల బోధలు చేసి ఉన్నాయి. ఆ చాలా రకాల బోధలు ఏం నేర్పిస్తున్నాయంటే, కొందరేమో తండ్రి అయిన దేవుడే దేవుడు అంటారు, కొందరేమో యేసు ప్రభు మాత్రమే దేవుడు అంటారు, కొందరేమో పరిశుద్ధాత్ముడిని మేము నమ్మము అంటారు. ఇలాంటి ఎన్నో రకరకాల బోధలు, రకరకాల గలిబిలితో కూడిన బోధలు మనం చూస్తుంటున్నాం. సంఘముగా, సార్వత్రిక సంఘముగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము త్రిత్వమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. త్రిత్వము అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగే పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ త్రిత్వాన్ని మనము ఆరాధించినప్పుడే మనలో సంపూర్ణత, మనలో పరిపూర్ణత కలుగుతుందని మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అనగా, మనం పరిశుద్ధాత్ముడు అనగానే ఒక వస్తువులాగా మాట్లాడుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం చూస్తే పరిశుద్ధాత్మ వచ్చింది అంటూ ఉంటాం, లేదా ఆత్మ దిగి వచ్చింది అంటూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అండి. దయచేసి ఈ యొక్క సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. మీరు ఎవరైతే స్క్రీన్ ముందు ఉన్నారో వారందరికీ నేను చేసే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా ఒక పెన్, ఒక నోట్బుక్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఈ బైబిల్ స్టడీ ఇది ప్రీచింగ్ కాదు, ప్రసంగము కాదు, ఇది బైబిల్ స్టడీ. ఈ బైబిల్ స్టడీ మీరు వింటున్నప్పుడు కేవలం వినడమే కాదు, ప్రతి పాయింట్ మీరు రాసుకోవడము చాలా మంచిది. అది మీకును, మీరు ఇంకొకరికి బోధించడానికి, మీరు ఇంకొకరితో పంచుకోవడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క లక్షణాలు మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మని యొక్క గుణము మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు అని సంబోధించాలి. చాలాసార్లు చాలామంది పరిశుద్ధాత్మ అంటారు, పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఆయన ఒక వస్తువు కాదు, ఒక వ్యక్తి. ఆయన త్రిత్వములో మూడవ వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. త్రిత్వములో మూడవ వ్యక్తి అయ్యుండి తండ్రి అయిన దేవునితో మరియు ప్రభువైన యేసుక్రీస్తుతో ఒకే విధమైన లక్షణము, గుణము కలిగి క్రియలో మాత్రము వ్యత్యాసము కలిగి ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. ఇది మీరు రాసుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన వస్తువు కాదు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, వస్తువు కాదు. ఆయన త్రిత్వములో మూడవ వ్యక్తి అయ్యుండి, ఆయన త్రిత్వములో మూడవ వ్యక్తి అయ్యుండి తండ్రి అయిన దేవునితో మరియు ప్రభువైన యేసుక్రీస్తుతో ఒకే విధమైన లక్షణము, గుణము కలిగి క్రియలో వ్యత్యాసము కలిగి ఉన్నవాడు. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ సెషన్ని రాసుకోలేకపోతే ఫేస్బుక్లో ఈ వీడియోస్ ఉంటాయి కనుక మీరు వాటిని చూస్తూ మళ్ళీ వినండి, అర్థం చేసుకోండి. ఫేస్బుక్లో చేసే కారణం ఏంటంటే, ఇవి మీకు ఎప్పుడు రివైజ్ చేసుకోవాలంటే అప్పుడు. మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఫేస్బుక్ వెళ్ళి ఆ వీడియోని చూసి అందులో పాయింట్ని అర్థం చేసుకొని మీరు నోట్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే మీకున్న ఆ డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా మనము అనేకమైన మేలులు పొందుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నా సరే, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ మాటలు మీరు వింటున్నారు. ఈ మాటలు వింటున్న మీరు ఇప్పుడు కాకపోయినా, ఒకవేళ ఇప్పుడు మీ చేతిలో బుక్ లేకపోయినా తర్వాత అయినా వీటిని రాసుకునే అవకాశం దొరుకుతుంది. అలా అని చెప్పి క్యాజువల్గా ఉండకండి, చులకన వైఖరితో ఉండకండి. ఈ యొక్క సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజే మనం ఇక్కడ ఆరంభించుకుంటున్నాం, కానీ ఇందులో మనం వెళ్తున్న కొలది, ఇందులో సత్యాలను గ్రహించిన కొలది మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఈరోజు కొంత మాకు ఆలస్యం జరిగింది, క్షమించాలి. రేపటి దినం నుండి 11 గంటలకు, కరెక్ట్గా 11 గంటలకు లైవ్ ఆరంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి 11 గంటలకల్లా మీరందరూ సిద్ధంగా ఉండాలని, అలాగే మీ నోట్బుక్ పెన్తో సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. మనం ముందు కొనసాగుదాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగే పరిశుద్ధాత్ముడైన దేవుడు,
తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు కాడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు కాడు. అందుకే త్రిత్వము అంటున్నాం. ముగ్గురు వ్యక్తుల యొక్క కలయిక త్రిత్వము, కానీ వారి గుణలక్షణాలన్నీ ఒకటే. ఆ గుణలక్షణాలను కూడా మనము చూస్తాము ముందున్న భాగంలో. అయితే ఈ యొక్క వివరణ మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనందరికీ తెలుసు ఐస్ అంటే ఏ రకంగా ఉంటుంది? ఐస్ అనేది సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? సాలిడ్ ఫామ్లో, అంటే దాన్ని ఏమంటారు, ఘన పదార్థం కదా. అలాగే నీరు ఏ ఫామ్లో ఉంటుంది అంటే ద్రవ పదార్థం కదా. అలాగే వాటర్ వేపర్ అంటే ఆవిరి కదా. ఇది ఏమంటారు, వాయు పదార్థం. ఈ మూడు దానికి ఉన్న ఎసెన్స్ ఏంటి అంటే H2O. H2O అంటే ఏంటంటే, H2O అంటే ఏంటి మనకు తెలుసు కదా. నీటిని కెమికల్ నేమ్తో మనం పిలిచేది, సైంటిఫిక్ నేమ్తో పిలిచేది ఏంటంటే H2O. ఈ నీరు ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు నిల్వ ఉంచుతామో చల్ల వాతావరణానికి, అది ఐస్గా మారిపోతుంది. అదే ఈ నీటిని మనము స్టవ్ మీద పెట్టి కాసినప్పుడు, హై టెంపరేచర్ మీద వేడి చేసినప్పుడు ఈ నీరు ఆవిరిగా మారిపోతుంది, స్టీమ్గా మారిపోతుంది. ఇప్పుడు మరి ఐస్ని వాటర్ అనొచ్చా? వాటర్ వేపర్ అనొచ్చా? అనలేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క నీరు అంటే అనగా ఐస్ గడ్డ, మనందరికి తెలుసు ఐస్ గడ్డ ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి అలాగే కాసేపు బయట పెడితే అదేమైపోతుంది? నీరు అయిపోతుంది. అలాగే ఆవిరిగా మారిన ఈ వాటర్ వేపర్ కొంతసేపు చల్లారిన తర్వాత ఏమవుతుంది? వాటర్గా మారిపోతుంది. అంటే మూడిట్లో ఉన్న ఎసెన్స్ ఒకటే, వాటర్ లేదా H2O అనొచ్చు. అదే రీతిగా దేవుడు, మనము ఎప్పుడు ఎక్కువగా వాడే పదం దేవుడు, గాడ్ అనే ఈ యొక్క ఎసెన్స్ తండ్రిలోనూ ఉంది, కుమారుడిలోనూ ఉంది, అలాగే పరిశుద్ధాత్మలోనూ ఉంది. ఫాదర్ ఈజ్ నాట్ సన్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఫాదర్. బట్ వీరిలో ఉన్న ఎసెన్స్ ఏంటి అంటే వీరందరిలో దైవత్వం అనగా దేవుడు అనే స్థితి, ఆ శక్తి ఉన్నది. అంటే వీరు ముగ్గురైనప్పటికీ వీరి లక్షణము ఒకటే. దీనికి కొన్ని మాటలు మీకు నేను చూపించి ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో ఇది మీకు ఒక ప్రజెంటేషన్ మోడ్లో నేను మీకు చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అనగా కుమారుడు మాట్లాడుతున్నాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం చూస్తే, 8వ అధ్యాయము 16వ వచనము, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. సో
తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. ఇక్కడ తండ్రి కుమారుడు వేరు అని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఇవన్నీ మీరు రాసుకోండి, తర్వాత వీటిని మరి ఒకసారి నెమరు వేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అనే మాట మనం చూస్తున్నాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను అనే మాట చూస్తున్నాం. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు కాడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు కాడు. కానీ వారిలో ఉన్న ఎసెన్స్, లేదంటే వారిలో ఉన్న గుణలక్షణాలు అన్నీ ఒకటే. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము త్రిత్వమైన దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఉన్న అయోమయ స్థితి లేదా ఈరోజు ఉన్న తప్పుడు బోధలు ఏం చెప్తున్నాయంటే, మనము అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని బైబిల్కి విరుద్ధముగా, బైబిల్ గ్రంథానికి వాక్యాలకు విరుద్ధంగా మనకు బోధ చేస్తుంటున్నాయి. అలాగే అపోస్తుల కార్యములు చూస్తే 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక్కడ జాగ్రత్త గమనించినప్పుడు, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని 4వ వచనంలో అంటాడు. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చుట, దేవుని మోసపుచ్చుట ఒకటే అని చెప్తుంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు, అలాగే త్రిత్వమైన దేవుడు, ఇవందరూ ఇక్కడ వీరి యొక్క లక్షణాలు చూసినట్లయితే, మనం ఒకరితో అబద్ధం ఆడితే త్రిత్వముతో అబద్ధం ఆడినట్లే. తండ్రిని మెప్పించడానికి కుమారుని పొగడము, కుమారుని మెప్పించడానికి లేదా పరిశుద్ధాత్మని పొగడము, ఇది కాదు. వీరు అంతా ఒకే లక్షణము కలిగి ఉన్నవారు, త్రిత్వమైన దేవుడు అని మనము తెలుసుకోవచ్చు. అలాగే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాల ద్వారా నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు అనే మాటకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనే అర్థం. నువ్వు దేవుడు అంటూ ఈ ముగ్గురిలో ఎవరి యందు విశ్వాసం ఉంచకపోయినా అది సంపూర్ణత కాదు, పరిపూర్ణత కాదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే ఏంటి ఈ దేవుడు లేదా పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు, వీరికున్న లక్షణాలేంటి అని మనం అర్థం చేసుకుంటే, వీరు ఎలాంటి వారు, వీరు ఏ లక్షణాలు కలిగి ఉన్నారు, ముఖ్యంగా మన అంశంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనము ఈరోజు గమనించుకుందాం. ఆయన గుణములను మనము తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణములను మనం తెలుసుకుందాం. మొదటి గుణము లేదా మొదటి లక్షణము ఏంటంటే సావరిటీ, అనగా సార్వభౌమాధికారము. సార్వభౌమాధికారము కలిగిన దేవుడు మన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము 11వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా
పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిపైన అధికారము కలిగిన వాడు. ప్రతి ఒక్కరికి తన అధికారాన్ని అక్కడ వివరిస్తుంటున్నాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మూడవ వచనం నుండి చదువుతాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ యొక్క మాటకు అర్థము, ఈ యొక్క మాటకున్న అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. హీ ఈజ్ ద సావరెన్ లార్డ్. His sovereignty rests upon the entire universe. ఆయన యొక్క సార్వభౌమాధికారము ఈ ప్రపంచపు యావత్తు అన్నిటిపైన ఆయన అధికారము కలిగిన వాడు. కాబట్టి ఆయన మొదటి లక్షణాన్ని మనం చూసాం ఏంటి? ఆయన సార్వభౌమాధికారము కలిగిన వాడు. అలాగే రెండవది మనం చూసినట్లయితే, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. మనము తండ్రి అయిన దేవుని యొక్క లక్షణములు, కుమారుడైన దేవుని యొక్క లక్షణములు, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణములు చూసినట్లయితే వారు నీతి కలిగిన వారు. ఏం కలిగిన వారు? నీతి. ఎందుకంటే ఆయన నామములోనే నీతి ఉన్నది. ఆయన నీతికి రాజుగా పిలువబడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నామమునకు తగినట్లు నీతి కలిగి ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే నీతి అనే విషయాన్ని చూస్తుంటున్నాం. అలాగే మూడవదిగా న్యాయమైన వాడు, న్యాయము కలిగిన వాడు ఆయన. మూడవదిగా న్యాయము కలిగిన వాడు. ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు న్యాయమైనవి. ఆయన న్యాయమును విసర్జించేవాడు కాడు. ఆయన న్యాయములో ఎప్పుడూ అన్యాయము ఉండదు. ఆయన సత్య పరిపాలన చేయుటకు రాబోతున్నాడు. అంటే ఆ న్యాయము ఖచ్చితంగా కలిగిన వాడు మన దేవుడు. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము చూస్తే, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. ఈ యొక్క మాటకు అర్థం ఏంటి అంటే, ఆయన ఎప్పుడు ఎవరిని అన్యాయము చేయలేదు. అంటే ఆయనకున్న గుణ లక్షణాలలో ఈ యొక్క లక్షణం ఏది? న్యాయము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు అనే మాట, దేవుడు అనే శక్తిని మనం తలంచుకున్నప్పుడు మనం ఏ గుణ లక్షణాలను చూస్తామో పరిశుద్ధాత్మ దేవునిలో కూడా అదే గుణ లక్షణాలను మనం చూస్తూ ఉంటాం. నాలుగవదిగా చూద్దాం. నాలుగవదిగా ఆయనకున్న గుణ లక్షణాలలో నాలుగవది ప్రేమ. ప్రేమ. ఆయన ప్రేమకు నిదర్శనమై ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుండి చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనము నుండి చూద్దాం.
అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. ఒక మాట మనం చూస్తే ఆయన నీతికి సాదృశ్యముగా ఉన్నది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 10వ వచనంలో చూస్తే ఆయన మన పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదంటే ఆయనంట మనకు సమస్తమును బయలుపరుస్తాడంట. ఎవరైతే ఆయన ఆత్మను కలిగి ఉన్నవారో వారికి దేవుడు సమస్తమును బయలుపరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము కంటికి కనబడలేదని, చెవికి వినబడలేదని, మనుష్య హృదయాలకు గోచరము కాలేదు అనే మాటను ఎన్నోసార్లు విని ఉన్నాం. కానీ దేవుని ఆత్మచేత నీ మనోనేత్రములు తెరవగలిగిన దేవుడు. ఎందుకంటే నీకు తెలియకుండుట ఆయనకు ఇష్టము లేదు. నీకు తెలియకుండుట ఆయనకు, అది నీకు అవగాహన లేకయుండుట ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన దగ్గర ఉన్న సమస్తాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న సమస్తాన్ని నీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమామయుడు. యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో అనేక సందర్భాల్లో చూస్తే యోహాను భక్తుడు రాస్తూ అంటాడు, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమను మనము పొందుకొనవలసిన వారమై ఉన్నాం. అలాగే 5వ విషయము, 5వ లక్షణాన్ని చూద్దాం. 5వ లక్షణము ఆయన యందు ఉన్న గుణలక్షణములలో ఒకటి నిత్య జీవము. ఆయన యందు మనకి ఏం దొరుకుతుంది అంటే నిత్య జీవమునిచ్చువాడు ఆయన. ఇటర్నల్ లైఫ్. కేవలము ఈ లోకములోనే కాదు, నిత్యము నిత్య జీవమును ప్రసాదించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఈ మాటలను జాగ్రత్తగా గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తుందంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవమును ప్రసాదించగలిగిన శక్తి పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నిన్ను నన్ను కూడా లేపుతుంది అన్న భరోసా, అన్న రుజువును ఈ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇది మనము ఒక ఇంట్రడక్షన్గా చూస్తున్నాం ప్రియులారా. ఇది ఒక పరిచయముగా చూస్తున్నాం పరిశుద్ధాత్మని యొక్క లక్షణాలను. ఇంకా ఈ యొక్క అంశంలో ముందుకు వెళ్తున్న కొలది అనేకమైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈ అంశాలను నేను ఎక్కడెక్కడైతే పంచుకున్నానో అక్కడ అనేకుల జీవితాల్లో గొప్ప మార్పులు దేవుడు చేసి ఉన్నాడు. దేవుని కృపను బట్టి మనం ఈ యొక్క అంశాన్ని ఈ రీతిగా నేర్చుకుంటున్నాం. అలాగే ఏషియా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఏషియా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన నిత్యము ఉన్నవాడు, నిత్యము నిలిచినవాడు, అలాగే మనకు నిత్య జీవమును ప్రసాదించ అర్హత సామర్థ్యము కలిగిన వాడు. కాబట్టి నిత్యము నిన్ను నడిపించగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు.
నిత్యము నిన్ను నిత్య జీవములోనికి నడిపించే శక్తిని, సామర్థ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి 5వ అంశము నిత్య జీవము. అలాగే 6వ లక్షణము, ఆయనకున్న 6వ గుణ లక్షణం ఏంటంటే ఆయన సర్వము ఎరిగినవాడు. హీ ఈజ్ ఆల్ నోయింగ్. హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్ నోయింగ్. ఆయన సర్వము ఎరిగినవాడు. అందుకే ఇందాక నేను చెప్పాను, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివినట్లయితే 10-11 వచనాలు చూద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్ నోయింగ్. ఆయనకు గూఢమైనది, గుప్తమైనది ఏదీ లేదు. ఆయన సర్వము ఎరిగిన దేవుడు. ఆయన సర్వము సర్వజ్ఞాని. ఆయన సర్వమును తెలిసిన దేవుడు. కాబట్టి ఆయనకున్న గుణ లక్షణాలలో 6వ లక్షణం ఏంటంటే మనం చూస్తే సర్వము ఎరిగిన దేవుడు. 7వదిగా ఆయన సర్వంతర్యామి, ఓమ్నిపోటెంట్ గాడ్. ఓమ్నిపోటెంట్ అనగా ఆయన అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో ఉండగలిగిన దేవుడు. సర్వంతర్యామి. ఈరోజు చాలామంది దేవుళ్ళు అనబడేవారు సర్వంతర్యామి కాదు. ఇంకో మాట మీకు చెప్తాను, అపవాది సాతాను సర్వంతర్యామి కాదు. హీ కెనాట్ బి ఎట్ ఆల్ ప్లేసెస్ ఎట్ వన్ టైమ్. మనకి ఆ శక్తి లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సర్వంతర్యామి అయి ఉన్నాడు. హీ ఈజ్ విత్ యూ. ఆన్లైన్లో చూస్తున్న మీతో ఉన్నాడు, బోధిస్తున్న నాతో ఉన్నాడు, వింటున్న ప్రతి ఒక్కరితోనూ ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నాడు, అమెరికా దేశంలోనూ ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచి ఆయన ఆరాధించినా ఆయన కార్యములు చేయగలిగిన దేవుడు. సో ఈజ్ ఎ ఓమ్నిపోటెంట్ గాడ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్న లక్షణాలలో హీఈస్ ఎవ్రీవేర్, సర్వంతర్యామి, ఓమ్నిపోటెంట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఈ లక్షణాలను ఎందుకు తెలుసుకుంటున్నామంటే మనలో ఉన్న సందేహాలు, మనలో ఉన్న ప్రశ్నలు ఇవన్నీ కూడా ఇవి మాయమవ్వాలి. ఇవన్నీ కూడా తీసివేయబడాలి. వాక్యాల రుజువుతో మనం నేర్చుకుంటున్నాం. కీర్తనల గ్రంథంలో 139వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే ఆ కీర్తన అంతయు ఆయన గురించి రాయబడి ఉన్నది. భక్తుడైన కీర్తనకారుడు రాస్తున్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను ఎక్కడికి వెళ్ళినాను ఉంటావు అంటున్నాడు. అలాగే 139వ కీర్తనలో 7వ వచనం ఒకసారి చూసినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును అంటున్నాడు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ సర్వంతర్యామి. హీస్ ఎవ్రీవేర్. ఈ మాటలు నేను చెప్తున్నానా, దేవుని వాక్యము మనకు సెలవిస్తుందా? దేవుని వాక్యము సత్యమైనది. ఆ వాక్యంలో రాయబడిన ప్రతి మాట దేవుని శ్వాస చేత, దేవుని ఊపిరి చేత, దేవుని ప్రేరేపణ చేత, దేవుని ప్రభావము చేత రాయబడినది. కాబట్టి ఇది సత్యమైనది అని గుర్తించక తప్పదు. అలాగే మరి ఒక లక్షణాన్ని మనం చూద్దాం. ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన
సర్వశక్తి సంపన్నుడు. హిస్ ఆల్ పవర్ఫుల్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన మరి ఒక లక్షణం ఏంటంటే హీఈస్ ఆల్ పవర్ఫుల్, సర్వశక్తి సంపన్నుడు. రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ బలము చేతను, ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన శక్తి మానవునికి మించినది. ఆయన శక్తి సర్వశక్తి కలిగిన శక్తి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆయనకు ఉన్న మరి ఒక లక్షణము, ఆయన సర్వశక్తి సంపన్నుడు. నువ్వు ఎటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నా, నిన్ను అందులో నుంచి విడిపింపగలిగిన శక్తి సామర్థ్యము కలిగిన వాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. మరి ఒక లక్షణాన్ని చూద్దాం. ఆయన మార్పు లేనివాడు. ఈజ్ అన్చేంజబుల్ గాడ్. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలుసు ఈ మాట. యేసు ప్రభువు చెప్తున్న మాట, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ మనం అనుకుంటాం ఎల్లప్పుడు అంటే ఓహో పెంతెకొస్తు దినం తర్వాతే ఆయన మనలో వచ్చి ఉన్నాడు. కానీ ఆయన ఎల్లప్పుడూ ఉన్న దేవుడు. అయితే నూతన నిబంధన క్రైస్తవులకు దక్కిన భాగ్యం ఏంటంటే ఆయన ఎప్పుడూ నీతోనే ఉండే భాగ్యాన్ని మనం పొందుకున్నాం. ముందున్న భాగంలో మనం చూస్తాము, పాత నిబంధనలో కూడా ఈయన ఉన్నాడు. పాత నిబంధనలో ఎవరెవరి జీవితాల్లో ఈయన కార్యము చేశాడు. ఇవన్నీ కూడా మనము రేపటి దినాన చూస్తాం. ఎందుకనగా మనము ప్రతిరోజు ఇక్కడ 11 గంటల నుండి 12 గంటల వరకు 1 అవర్ బైబిల్ స్టడీ. ఇది 1 అవర్ బైబిల్ స్టడీలో మనము ఎంతగా నేర్చుకోగలిగితే అంతగా మనం నేర్చుకుంటాం. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మీ యొక్క కామెంట్స్లోనో లేదా మెసేజ్ ద్వారానో లేదా వాట్సాప్ ద్వారానో మీరు మాకు పోస్ట్ చేయవచ్చు. ఎందుకనగా కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు మనకు ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటినీ మనము ఆన్లైన్ ద్వారా కొన్నిసార్లు పరిష్కరించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇంటరాక్షన్ అనేది కష్టంగా ఉంటుంది. కానీ మనము మెసేజెస్ ద్వారా మీకున్న సందేహాలను నేను తీర్చడానికి సిద్ధముగా ఉన్నాను. ఆయన మార్పు లేని వాడు అని మనం నేర్చుకుంటున్నాం. ఈ మార్పు లేని దేవుడు, ఎల్లప్పుడూ ఉన్న దేవుడు, సృష్టి ఆరంభానికి ముందుగా ఉన్నవాడు, అలాగే రానున్న దినాల్లో నిత్య జీవములో కూడా మనతో ఉండగలిగిన దేవుడు, మార్పు లేని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు.
అలాగే మరి యొక్క లక్షణాన్ని చూస్తే ఆయన సత్య స్వరూపి అయిన దేవుడు. ఆయన సత్య స్వరూపి అయిన దేవుడు. ఈ లక్షణాలన్నీ కూడా తండ్రిలోను, కుమారుల్లోను, పరిశుద్ధాత్మల్లోను మనం చూడగలుగుతాం. అందుకే వీరు ముగ్గురుగా ఉన్నప్పటికీ, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ, క్రియలలో వ్యత్యాసం ఉన్నప్పటికీ లక్షణాలు ఒకటే అనే మాట ఇందాక నేను చెప్పాను. చూడండి ఒకసారి యోహాను సువార్త, క్షమించాలి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆయనే. యేసు ప్రభు మానవ రీతిగా వచ్చి ఉన్నాడు. ఈ లోక పాపములన్నింటినీ ఆయన మోసి మరణించి వాటి నుంచి మనం తప్పించి 3వ దినం తిరిగి లేచి తండ్రి యొద్దకు ఆరోహణమై ఉన్నాడని నమ్మిన వారే రక్షణ పొందుకుంటారని దీని యొక్క సందేశం. అయితే కింద భాగంలో అంటాడు ఆత్మ సత్యము గనుక. సో పరిశుద్ధాత్మనికి ఉన్న లక్షణాల్లో మరి ఒక లక్షణము ఏంటంటే ఆయన సత్య స్వరూపి అయిన దేవుడు. ఇదే మాటను మనము యోహాను సువార్తలో కూడా చూస్తాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనంలో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు చూస్తే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. సత్య స్వరూపి అయిన దేవుడు మనలో ఉండాలని ఆశపడుతుంటున్నాడు. ఆయన మాట సత్యము, ఆయన క్రియలు సత్యము, ఆయన మనలో ఉన్నది కూడా సత్యమే. కాబట్టి ఈ లక్షణాలు, ఈ 10 లక్షణాలు మనం చూసి ఉన్నాం. ఈ దినమున ప్రియులారా, పరిశుద్ధాత్మని యొక్క కార్యములు అనే అంశంలో మనము పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం. అలాగే క్రియల్లో చూస్తే తండ్రి అయిన దేవుని క్రియలు, కుమారుడైన క్రీస్తు యేసు క్రియలు, అలాగే పరిశుద్ధాత్మని క్రియలు వేరువేరుగా కనబడవచ్చు. వేరువేరు కాలాల్లో వారి క్రియలు మనం చూసి ఉండొచ్చు. ఇది సంఘయుగం. యేసు ప్రభు సెలవిచ్చినట్లుగా నేను తండ్రి యొద్దకు వెళ్ళాలి, నేను వెళ్తేనే కానీ పరిశుద్ధాత్ముడు రాడు అనే మాట చూస్తుంటున్నాం. అలాగే క్రియల్లో చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అయితే ఆయన, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. గనుక ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయునని నేను చెప్పి తిని. ఇక్కడ క్రియలు చూసినట్లయితే తండ్రి క్రియలు, పరిశుద్ధాత్మని క్రియలు, అలాగే యేసు ప్రభు యొక్క క్రియలు వేరువేరుగా కనబడుతున్నాయి. వారు పనిచేసే విధానం, ద ఫంక్షనాలిటీ ఈజ్ లిటిల్ డిఫరెంట్. ఫంక్షనాలిటీ ఈజ్ వేరింగ్, అంటే కొంత వ్యత్యాసాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే ఇక జాగ్రత్త గమనిస్తే, రాసుకునేవారు రాసుకోండి. విధుల్లో త్రిత్వములో ఉన్న వారి క్రియలు
వేరువేరుగా ఉండును. విధుల్లో త్రిత్వములో ఉన్న వారి క్రియలు వేరువేరుగా ఉండును. ఎందుకు వేరు అనే విషయాన్ని చెప్తున్నాను. తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేయును. తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేయును, కుమారుడు దాన్ని నెరవేర్చును, మరియు పరిశుద్ధాత్ముడు దానిని బయలుపరచును. మనం చదివిన లేఖన భాగంలో ఇది మనం చూస్తుంటున్నాం. కాబట్టి లక్షణాలు ఒకటే, కానీ విధులు లేదా ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్. సో రానున్న దినాల్లో మనము ఇంకా అనేక అంశాలు, పాత నిబంధనలో పరిశుద్ధాత్మని కార్యాలు ఏమై ఉన్నాయి, ఒక సిస్టమేటిక్ బైబిల్ స్టడీ ద్వారా ఇంతవరకు మనం కొంత ఇచ్చట నేర్చుకున్నాం. కానీ ఈ బైబిల్ స్టడీ ద్వారా ముఖ్యంగా పరిశుద్ధాత్మని యొక్క క్రియలను బైబిల్ ఆరంభము నుండి చివరి వరకు మనం చూడబోతున్నాం. కాబట్టి ఇటు అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను. ఈ స్టడీ ద్వారా మనం అనేక తెలియని విషయాలు తెలుసుకోగలుగుతాం. ఈ స్టడీ ద్వారా అనేక విషయాలు నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నాను. అలాగే ఇది మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఫేస్బుక్ ద్వారాను అలాగే యూట్యూబ్ ద్వారాను వీక్షించబోతున్న ప్రతి ఒక్కరు కూడా మీ నోట్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి, రాసుకోండి. దీనివల్ల మీరు అనేకులకు దీన్ని పంచే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇటు కృపను మనమందరము పొందుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. మరి ఒకసారి తండ్రి నాయన, ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా పరిశుద్ధాత్మని గుర్చినైనా, పరిశుద్ధాత్మ దేవుని గుర్చిన లక్షణాలను, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఆయన క్రియలేంటి, ఆయన కార్యాలు ఏంటి అని మేము నేర్చుకోబోతుండగా మీ సహాయం మాకు కావాలి. ఎవరు కూడా తండ్రి తృణీకరించిన స్థితిలో వారు ఉండకుండా ఈ వాక్యాలను తండ్రి వారు స్వీకరించే మనస్సును, హృదయాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మంచి నేలనుగా మీరు మార్చండి అయ్యా. మీరే కృప చూపించండి అయ్యా. ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ని వీక్షిస్తున్న బిడ్డలు, అలాగే తండ్రి నైనా ప్రత్యక్షంగా బైబిల్ స్టడీలో పాల్గొంటున్న బిడ్డలు అందరూ కూడా నీ వాక్యంలో బలపడుదురుగాక, నీ సత్యాన్ని తండ్రి ప్రపంచానికి చాటుదురుగాక, నీ సువార్తను తండ్రి ఇంకా తెలియని వారికి నైనా వారి జీవన విధానము ద్వారా, వారి క్రియల ద్వారా ప్రకటించుదురుగాక. అటు కృప మీరు చూపించి నడిపించుమని నీ చిత్తమైతే మరి ఒకసారి రేపటి దినాన్ని మేము నైనా ఉదయం 11 గంటలకు తండ్రి ఈ బైబిల్ స్టడీ ద్వారా నిన్ను స్తుతించుటకు, అనేక విషయాలు నిన్ను గురించి తెలుసుకుంటూ సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమనికి ఆరోపించుకుంటూ మా కొరకు రానై ఉన్న క్రీస్తు యేసు పేరట వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఒకసారి రేపు ఉదయకాలము 11 గంటలకు మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.